హాయ్ ఫ్రెండ్స్, శనగ్గింజలు బియ్యపు పిండి మురుకులు ఎలా చేయాలో చెప్తానన్నమాట. ఇప్పుడు నేనైతే బియ్యపు పిండి జల్లి పెట్టుకున్నాను. ఒక 4 గ్లాసుకి 1 గ్లాస్ శనగ్గింజల పొడి వేసుకుంటే చాలు. వేయించుకొని పొట్టు తీసేసి పొడి కొట్టుకోవాలన్నమాట. దీంట్లోకి నేను పప్పులు కూడా కొన్ని వేసుకున్నాను. రెండు మిరపకాయలు కొన్ని, మంచి పప్పులు కొన్ని, శనగ్గింజలు ఇవన్నీ వేసుకొని ఒక 4 గ్లాసులు బియ్యపు పిండి అయితే 1.5 గ్లాసు శనగ్గింజల పొడి వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కాగిన ఆయిల్ వేసేసుకొని కొంచెం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనికి వాటర్ వేసేసి నేనైతే ఆయిల్ వేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం సగం తీసుకొని సగం పిండి కలుపుకొని చూస్తానన్నమాట ఎలా వస్తాయో. ఆ తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకుంటాను. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి, లేకుంటే గట్టిగా అయిపోతుంది పిండి. సగం సగం కలుపుకొని చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇప్పుడు మనము మురుకులు పిండే దాంట్లో పెట్టుకొని మురుకులు పిండుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ వీడియోలో షార్ట్లో పెట్టాను అనమాట. చూడండి నా మురుకులు ఎలా వచ్చాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.